పైసలు కాసే పడుతున్నాం మా పైసలు కాదు మేము ఓన దగ్గర పైసలు అమ్మ తీసుకుని ఓన్ తీసుకుంటారు పైసలు తీసుకున్నాను పైసలు ఇప్పుడు అమ్మ ఇంకా పసుపొట్టుకు ప్రసాదాలకు అమ్మ అలా ఇంటి నుంచే పెడుతున్నారు తీర్థ ప్రసాదాలు చెప్తారు సార్ అనుభూతి తీసుకోండి. నిన్న వీళ్ళ ఊరి నుండి అమ్మా పాదయాత్ర వేసుకుంటూ వచ్చిన వాళ్ళకి మంచి అనిపించింది, కోరిక నెరవేరింది. 7 సంవత్సరాల నుండి మొన్న ఇక్కడ చచ్చిపోయినాక మీరే కలిసి ఆయన చక్రంపాలెం నుండి పాదయాత్ర మీద మబ్బున 5:30 గంటల బయలుదేరి ఫస్ట్ 10:30 అయింది. ఫస్ట్ టైం ఆయన మళ్ళీ అంటే మాలా వేసుకున్నది కానీ ఏం కాదు భక్తుడు అట్లా నమ్మవచ్చు. ఆయన 7 సంవత్సరాలు ఆయన పాస్పోర్ట్ అంటమ్మా ఆయన వేరే దేశం ఎక్కడికి వెళ్ళలేడట కానీ ఆయన వేరే దేశం వెళ్ళినట్టుందంట ఉన్నారంట. ఇప్పుడు అక్కడ వేరే దేశంలో అక్కడ ఎవరన్నా పోయి ఎవరినైనా మర్డర్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చిన నువ్వే చేసినావు అని అంటారు. అది పెద్ద నింద కదా. అసలు నేను పోలేను నేను పోయినట్టు అని చెప్పేసి 7 సంవత్సరాల నుండి ఆయన పాస్పోర్ట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి వచ్చి బొట్టు తీసుకున్నాను. రెండోసారి రావడము. మేము ఊళ్ళో పెద్ద సమస్య ఉండే మాకు, దాంట్లో ఇరుక్కున్నాం. మేము ఇరుక్కున్నాం. అయితే దాంట్లో నుంచి ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుంది. ఎక్కువ ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని బాగా టార్చర్ చేసిండ్రు. ఈయన జీతానికే పనిచేసిండ్రు కానీ మీరు ఇవ్వాలా, మీరే ఇవ్వాలా అని చెప్పి ఎంత టార్చర్ చేసిండ్రు. 3-4 సంవత్సరాలు చిన్న బాబుతో ఇబ్బందులు పడ్డాం. ఎంత టెన్షన్ అంటే మాకు ఎన్ని పనులు జీతం చేసుకుని బతకడం అంతే. నేను షాప్లలో వర్క్ చేస్తాను అంతే. దానికి కూడా మీరే తీసుకుపోయినా మీరే ఇవ్వాలని చెప్పి మస్తు టెన్షన్ పెట్టారు. టెన్షన్ పెడితే సరే మేము ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి అట్లా పోయినాం. ఒక 2-3 సార్లు పోయినాము, చేసినాం. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. మా ప్రాబ్లం తిన్నా కూడా మాకు మనశ్శాంతి లేకుండా ఉండే అసలుకి. అయితే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ మాకు కొన్ని పైసలు మేము జీతానికి పని చేసినాం కదా, జీతం పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఊళ్ళో ఎట్లుంటాయి, ఊళ్ళో మాటలతో శాతగా తెలుసా. ఊళ్ళో వాళ్ళు అచ్చుకుంటా మీరే ఇవ్వాలా చెయ్యాలా అని చెప్పి ఎంత టెన్షన్ పెట్టినా అది మేము ఒక్కటే మాట చెప్పిన నేను. మేము తిన్నామంటే ఈయన జీతానికి పని చేసినాం, జీతం పైసలు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం అని చెప్పి మాట్లాడినా. మా అమ్మ దగ్గరికి వచ్చి నేను ఇదే మాట్లాడుకుంటూ పోయినా. నేను అంతే అనుకున్నా, మనసులో అనుకున్నా మేము జీతం పైసలు తిన్నాం అమ్మ, అంతకు మించి మేము తినలేము, మేము జీతం పైసలు మాత్రం వాళ్ళకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాము. కానీ మాకు మాత్రం ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలా, మేము మాత్రం మనశాంతిగా ఊళ్ళోనే బతకాలి, వేరే ఎక్కడికనే బతికేది లేదు, ఊళ్ళోనే ఉండాలా, మేము బతకాలని అంటే అమ్మ దగ్గరికి వచ్చి మొక్కుకొని పోయిన తర్వాత ఒక 50,000 ఖర్చు అయినాయి. కానీ బయట నుంచి తెచ్చినాము. 50,000 మంచి కొన్ని చేసినాము. వాళ్ళు కూడా మా జోలికి వస్తలేరు, చేస్తలేరు. మాకు సాల్వ్ అయింది. అమ్మ గంతే. ఇప్పటికైనా కానీ ఆరోగ్యాలు మంచిగా ఉండి మేము ఎక్కడికి వచ్చి పని చేసుకొని బతకాలి అంతే. ఆరోగ్యాలు మంచిగా ఉంటుంది. అసలు మాత్రమేనమ్మా. మీకు ఇంత పూజ చేపించిందా, ఎగ్జామ్ చేపించిందా? డబ్బులు కూడా ఆశిస్తలేదు, డబ్బులు ఇవ్వమని కూడా అడగలేదు. అంటే మన ఇక్కడికి వచ్చడానికి మనకు కూడా షాపింగ్ పోయి నుండి రూపాయి ఒకవైపు ఒక రూపం కనిపిస్తుంది, ఒకవైపు ఇంకో రూపం కనిపిస్తుంది. ఒకవైపు నాకు మంచిగా అనిపిస్తుంది, ఇంకోవైపు నీకు కనబడదు కదా. ఇది కూడా చెప్పేటోళ్ళు 4 మంచి మాటలు చెప్తాం, మనకు అనుభవం. అంటే మా ఇంట్లో కూడా దేవుళ్ళు ఉన్నారు, మేము లేమని అన్నాము. మా ఇంట్లో దేవుళ్ళు మనకి కదా, మాకేం చేస్తారు, ఎక్కడ పని ఏ పుట్టలు ఏ పాము మన పెద్దలే చెప్తారు. ఏ రాయి తోటి మీరు రాదు, ఏదో ఒక 100 రాళ్ళు కొడితే ఏదో ఒక రాయి రాకపోతుంది కదా.
వచ్చింది అట్లా. నేను ఎందుకు చెప్తున్నాను అమ్మ నాకు ఆఫర్ లెటర్ వచ్చింది సరే. మీరు ఏమంటారంటే నేను పూజలు చేపిస్తారా అని వీళ్ళు అడుగుతారు. అమ్మాయి పూజలు ఏమున్నాయి అమ్మా చేస్తాను మేము యూట్యూబ్లో చూసినాము చేస్తానంటే అవి కూడా భక్తులకు ఇచ్చేస్తాం తప్ప మేము మేము చూసినా మీరు అచ్చులు చూస్తున్నాం ఒక అచ్చులకు ఇస్తున్నాడా అమ్మ మాకు ఇచ్చిందమ్మా కొట్టుకొని వాళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చిన క్లారిటీ కావాలి కదా. వచ్చింది కాబట్టి అమ్మ టెన్షన్ పడుతుంది ఇంకా వస్తలేదు అంటే నేను ఎందుకు చెప్తున్నా చెప్తే వేరే అయిపోతుంది కదమ్మా ఇక్కడ నేను అనుభవిస్తున్నా నాకు తెలుసు కానీ మన అమ్మ వదిలిపెట్టాము స్వార్థం అంటే అస్సలే మొదటి పడేస్తుంది. నేను అది అలాంటి చెప్పాలని భయపెట్టాలని మీరు బాధపడదే చెప్తాను. హాస్పిటల్లో అన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయినాయి. కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ లోకి వాటర్ వచ్చింది, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. అసలు ఆమె బతుకుతుంది అనే గ్యారెంటీ కూడా ఇవ్వలేదు డాక్టర్లు. అమ్మని బొట్టు పెట్టగానే 10 నిమిషాలలో లేచింది. అప్పుడు హాస్పిటల్లో ఉన్న 1,00,000 మొక్కింది అమ్మ నయం కానీ అమ్మ నీకు అమ్మ నమ్ముకోరు నీకేం చెప్పినా తల్లి అమ్మ నమ్ముకున్నా తప్ప వేరే అన్నా అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముకొని మొక్కుని మీకు అనుకున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా నీకేం ప్రాబ్లం మా అన్నావు మా హస్బెండ్ ఇది అన్నావు చూడు కదా అమ్మ నమ్ముకో యంత్రాలు తంత్రాలు కట్టేది లేదమ్మా పూజలు చేసేది రూపాయి ఎవరైనా ఇచ్చేది ఉంటాడు గల్లం ఉన్నది గల్లంలో ఏత పదం ఏత లేకుండా అమ్మని పొట్టు పెట్టు అమ్మాయి అన్నీ తీర్థపడతారు అమ్మ అన్నీ వాళ్ళవి ఇప్పుడు ఉన్నందుకు సేవ చేస్తూ ఉన్నందుకు మాకు ఇలా భోజనాలు పెడతాం అమ్మ ఇలా పబ్లిక్ కూడా భోజనాలు పెడతాం అంటే నాకైతే వారం ఆదివారం వారం ఉంటాం కదా మాకు భోజనాలు ఉంటాయి ఓన్లీ శాకారం ఇక్కడ మాంసాహారం తినదు అమ్మ పని చేసేది శాకారమే ఇక్కడ తిని తాగి మందు డ్రింక్ చేసి కానీ నాన్ వెజ్ తిని కానీ ఇక్కడికి రావద్దు ఇక్కడ అసలు రాలేదు అమ్మ దేవుడు ఏదో ఒక రూపంలో అమ్మ స్వయంగా అమ్మవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము నమ్మినమ్మమ్మ ఎవరు నమ్మినా నమ్మన్నా మీరేంటో చాలా మంది అసలు మాకు తెలిసిన ఉన్నట్టే నా సర్కిల్లో ఉన్నారు నేను మ్యారేజ్ కూడా చేస్తే యాక్చువల్గా పెళ్ళి కానలు పెళ్ళి పిల్లలు 9 సంవత్సరాలకు ఆమె అసలు ప్రెగ్నెన్సీ లేదు అసలు 9 ఏళ్ళకి ఆమె కన్సీవ్ అయింది సంతోషంగా మంచి పిల్లలు అంతే పెట్టండి ఏ హాస్పిటల్లో ఎంత ఉన్నామో పిల్లలు బయట నుంచి లోపల బయట నుంచి అది ఎన్ని సంవత్సరాలు మీ సార్ లేక అంటే నా జాబ్ తినాలి తినాలి మళ్ళీ తినాలి ఇంకోసారి అడగాల మీకు ఎంతమంది ఉన్నారు
చిన్నగా పోతుంది అంతే. అప్పుడు 2:30 ఉంది ట్రైన్. 2:15 2:15 ట్రైన్ ఉంటుంది. మన ఇది తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్. మేము అనడం కాదు, మీరు ఒక్కసారి చూడండి. మేమందరం వెళ్ళిపోతాం. వాళ్ళు భార్య భర్త 2 పిల్లలు ఉండేయారు. ఆ పిట్టలు అంతా పొలాలమ్మా. ఒకసారి గీకొచ్చి కనబడుతుంది. తింటాను భోజనం చేస్తాను. హైదరాబాద్ నుంచి వచ్చిందమ్మా. అదే రాయలసీమ పోతారంట. ఇది తీసుకుపోతామంటే చూసాక ఎట్లున్నది కాదమ్మా. గిరికలు చూస్తే కావాలంటారు. మెట్లు ఎక్కువ కదా, మెట్లు ఎక్కితే నేను కనబడుతుంది. 2 మెట్లు ఎక్కువ కనబడతాయి. నువ్వు ఎటు పోయినావు? యాడ్ చేస్తున్నాను జ్యోతి. చుట్టుపక్కల ఏమున్నాయి నిర్మాణం అదే నన్ను ఉంటాడు. భార్య భర్త 2 పిల్లలు అన్నాడు. నెగిటివ్ పెడుతున్నాడు. ఏమున్నది ఎవరన్నా పూజ చేస్తున్నా, పూజ వస్తున్నా, పైసలు తీసుకున్నా. అది మీరు ఇక్కడ సేవ చేస్తారు. అంతే భార్య భర్త. మీరిద్దరా? 10 కిలోమీటర్ల దూరం. ఎవరైనా గౌడ్స్ అమ్మాయి ఉంటే చెప్పండి. వాళ్ళంటే మా తమ్ముడు అక్కడ 10 మంది కూర్చున్నారు. ఏం చేస్తారు? నేను జాబ్ చేస్తాను ఐటీ సెక్టర్లో. నిన్న వీక్ ఆఫ్ అని పట్టుకొస్తాను. సాటర్డే సండే వీక్ ఆఫ్. బాబు కూడా బెంగళూరులో జాబ్ చేస్తాను. నాకు బెంగళూరు వచ్చాను కానీ నేను ఇటే షిఫ్ట్ అయిపోయినా. నేను రాయలసీమకి ఎక్కించి అవునా? హాలిడేస్ ఉంది కదా సంక్రాంతి. కాదు వారం రోజుల్లో వచ్చి నాకు బెంగళూరులో వచ్చినా నేను ఇటు హైదరాబాద్లో వేసుకున్నా గచ్చిపోలేదు. నా నంబర్ చెప్తా తీసుకోండి. ఇదంతా నెగటివ్ చేసేది ఎవరు మరి? వాడు సంతోషాన్ని యూట్యూబర్. వాడికి పైసలు కావాలంట. పైసలు ఇవ్వకపోతే అబద్ధం చెప్పి కాదు 4 ఛానల్లో చెప్పిండు. 4 పెడుతున్నాడు. అంతా పంచుకుంటారు. పైన పండుకుండు చెప్దాం. మీరు ఇక్కడ పడుకుంటారా? మేమేమి వెళ్తాం. అది స్టెప్స్ జారుతాయి. నాకు కూడా జారి ఈయన మా తమ్ముడు. ఈయనకే పెళ్లి కాలేదు. పిల్లలు చూస్తే 40 మంది ఉన్నారు మా ఊళ్ళో. మన మ్యారేజ్ నా సరికి పెద్దగా ఉంటుంది. గౌడ్స్ మేము పద్మశాలి. నా సరికి పెద్దగా ఉంటుందమ్మా. అంటే అప్పుడు స్టార్టింగ్ లా నేను ఇప్పుడు ఈ మధ్య చూడలే. స్టార్టింగ్ లా నా నంబర్ తీసుకొని ఆ నంబర్ కు ఫోటో బయట పంపించండి. పూజ చేయించారు కదా అమ్మ. అంటే ఎట్లుంటది? పట్టు వేపించింది కదా. చెప్తాను ఎప్పుడు చేస్తారు? నంబర్ తీసుకో. కాల్ చేస్తాం. నెంబర్ తీసుకుంటున్నాను. కాల్ చేస్తాం. అప్పుడు అమ్మ పూజ చేసి వాళ్ళకు ఇట్లా ఒళ్ళు వేసింది కదా. అదే నేను అట్లా ఎప్పుడు చేస్తాను. అమ్మ అది ఓన్లీ రథోత్సవం అప్పుడే ఎప్పుడు ఉంటుంది? నవరాత్రి దసరా అప్పుడే. మిగతా అప్పుడే ఉంటుంది. మిగతా ఓన్లీ దేవి నవరాత్రులు అప్పుడే. నెంబర్ ఇస్తే కాలేజ్ చెప్తాం. అప్పుడు వస్తామంటే కాలేజ్ చెప్తాం. అప్పుడు వస్తామని వాళ్ళకి కాలేజ్ చెప్తాం. వీళ్ళు ఉండడం పైన ఉంటారు. ఈయన ఉంటుంది. ఇట్లా అమ్మవారు ఎట్లా ఈయన వచ్చిందా లేకుంటే ఎట్లా? అంటే మీకు ఎట్లా తెలుసు? మాకు ఇట్లా మన మాలాగా భక్తులాగా మాకు ఇట్లనే చెప్పారు మా చుట్టాలు. వేరే ఇక్కడ వేరే గలి. వీళ్ళు కూడా అమ్మ వాళ్ళు కూడా పద్మశాలేనా? పద్మశాలేనా? కానీ అంత మిరాకిల్ జరిగిందంటారు కదా బ్రాహ్మణ్స్. అట్లా కొంతమంది చేతి కూడా వస్తారు కదా. మంచిగా ఉండగా చెడు
ఆమెకి ఈ మూలన వచ్చింది. అంటే ఈడ కూడా మూల పొంటి ఉంటారు అమ్మవార్లు కూడా. ఇంత ఈ జగన్ భూమిలో ఏరి కోరి ఈ మూల మీరు ప్రొద్దున మధ్యలో లేచేసరికి 5 గంటల వరకు పెద్ద గేట్ కాడ మొత్తం జనాలు ఉంటారు. ఇవాళ పండగ అయింది కదా, అందరూ పండగ చేసుకుంటున్నారు కదా, మటన్ గిన్నెలు ఉంటారు. సంక్రాంతి మమ్మల్ని 5 గంటలకు చేతల్లో మంది ఒక కార్ దాకా మంది మాకైతే ఇట్లా పొద్దున 5 గంటలకు వస్తారు. కాలేజ్కి ఆమె 8:30కి వెళ్ళిపోతుంది. ఆ 8:30 దాకా కాలేజ్ చూసి ఇప్పుడు పోతలేదా వెళ్తలేదు, చూసి మందిని జనాలను చూసి వెళ్తుంది. మళ్ళీ 6 గంటలకు అమ్మ రానే రోజు ఆడ గేటు కాడ 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు ఒక కాలకైతే ఏం జరిగింది చెప్పాను. 12 గంటలకు పెద్ద గేట్ ఉన్నాయి చూడు, ఓన్లో ఒక వ్యక్తి వచ్చి ఇదంతా తప్పు ప్రచారం రావద్దు, చేయొద్దు, కరెక్ట్ లేదు, అట్లా ఇట్లా అని చెప్పిండు కదా. ఎవరో ఒకరు చెప్పంగానే ఆ అమ్మ ఏమన్నా అంటే నాకు మస్తు మంచిగా జరిగింది, నా ఆరోగ్యం బాగాలేకుంది, నేను హాస్పిటల్లో లక్షలు పెట్టినా తగ్గలేదు, నువ్వెన్నైనా చెప్పు, నేను వస్తా, నా అమ్మ నమ్ముకున్నా, నేను వస్తా, నువ్వెన్నైనా చెప్పు, నాకు ఇవన్నీ ఏం నడిగి నేను చూస్తాను అని అనగానే పాము, పెద్ద పాము అక్కడ పుట్టలేదు, ఏం లేదు, గేట్ కాడ వచ్చి ఆమెకు ఇట్లా దర్శనం ఇచ్చి వెంటనే మాయమైపోయింది. అంటే నువ్వు నమ్ముకుంటున్నావు నేనున్నా అని చెప్పి నేనున్నా అని చూపించింది. కాదు మరి ఆ యూట్యూబర్ పైసలు అడిగిండు కదా, మరి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టొద్దు ఆయన మీద, ఇట్లా అడిగిండే మరి అదే కదా మనం చేసిన తప్పు. ఇప్పుడు మనం అబద్ధం అయిపోయారు, వాళ్ళు నిజం అయిపోయారు కదా. పెడితే వాడు ఇంకా ఎక్కువ చేసేటట్టున్నాడు. అమ్మ పిలుస్తున్నారు. పోదమ్మా లేట్ అయిపోతుంది, బస్ కన్నా పోదాం, పిల్లలు ఇద్దరే ఉన్నారు ఇంకా మా ఇద్దరికి బస్ అనుకున్నాం పోతాం, అయినా లేట్ అవుతుంది. మెట్లు ఏడు పైకి ఉంటాం ఇట్లా పక్కన నేనే ఇప్పుడు మీరు చూసాక నేను మాట్లాడుతున్నా చూసినా నన్ను గుర్తుపడతలేదు. మేము ఫేస్ చూడం కదా, అంటే వాక్యం ఇప్పుడు మాకు దేవుడు అంటే నమ్మకం ఉంటుంది కాబట్టి మేము వాక్యం ఒకటే నమ్ముతాం. ఎవరో ఏదో చెప్పిండ్రు అని అరే అది కాదని అన్నాం కదా. మా ఇళ్ళల్లో కూడా ఎల్లమ్మ తల్లి నూగిన వాళ్ళు ఉన్నారు, పట్టణాలు వేసిన వాళ్ళం ఉన్నాం, మేము కూడా అన్ని రకాలుగా చేసిన వాళ్ళం ఉన్నాం. కొంతమందికి వాక రూపంగా చెప్తారు, కొందరికి మాట రూపంగా చెప్తారు. కావాలని కొడుతున్నాడు. నాకే నొప్పి కదా, మరి నువ్వే బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. కావాలని కొడతలేమని చెప్తే అయిపోతుంది. నాకు ఉండే ప్రాబ్లము, ఆ దెబ్బలు నాకు తాకాయి, ఎవరు నాకు చేసిందో వాళ్ళకే తాకుతాయని చెప్పాను అంతే. ఇప్పుడు ఆమె బాధ ఆమెకు తెలుసు, దాన్ని చూసి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అన్నిట్లా అమ్మదే రాంగ్ చెప్తున్నారు. ఇంకా మళ్ళీ ఎట్లా గుంజుకొచ్చి లోపల అడుగు పెట్టలేదు. అక్కడి నుంచే నాకు దడ స్టార్ట్ అయింది, కాళ్ళు చెట్ల మొత్తం పడిపోకడా అలా అసలు రావడానికే రాలేదు మీకు. ఇక ఈ కాలు అనేది మొదటికి రాలేదు, నాకు ముందుకు రాలేదు. పేరుతో సహా చెప్పింది ఎవరు చేసింది అనేది. నాతో మళ్ళీ మా బాబు కూడా చేసింది. ఇక్కడ ఉన్నాడు బాబు. మన ఇంట్లో మన బాధ ఏంటో మనం అనుభవించే వాళ్ళకి తెలుసు. బయట 100 మంది 100 రకాలు, మనకు నాలుగు ఉంది కదా, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అది కరెక్ట్ కదా. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే రాకు. నేను ఎవరిని రమ్మని పిలుస్తాను.
పిలుస్తలే మా ఇంట్లో అమ్మవారు ఉంది రండి అని. అమ్మ పిలుచుకునే వాళ్ళు వస్తారు. వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవడం తప్ప మేము ఇంకొకటి కోరం. ఇప్పుడు నీకు మైమలేంది వచ్చిందా ఇట్లా చెప్పినా అట్లా కూడా అంటే అది కూడా టాపిక్ ఇస్తున్నాడు. రావద్దని ఎందుకు అంటున్నావు? రమ్మని నువ్వే రావద్దని నువ్వే అంటావు. నేను రమ్మని నేను ఎవరిని అనలే. అమ్మ పిలుచుకునే వాళ్ళు వస్తారు. అమ్మ నెట్టేపిస్తే నా ద్వారా నెట్టేపిస్తుంది. ఇది మాది. నేను ఇప్పటికైనా అదే మాట అంటే అంటున్నావు. నాకు వాటికి అదే ప్లస్ పాయింట్ అవుతుంది. అదని ఇప్పుడు మాది. నీ గేట్ తాళం ఇస్తే ఏం చేస్తారమ్మా? ఒక మాట కొన్ని అందరి భక్తుల కష్టాలు తీర్చడానికి అమ్మవారు వచ్చింది. మన వల్ల నలుగురికి మంచి జరగాలి అని అనుకుని మేము మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాము. స్వాగతించినప్పుడు మన అమ్మ దగ్గరికి మనం పోతున్నాము. మనం ఎంత వినయంగా ఉండాలనేది వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారానికి సంస్కారం. నువ్వు దురుసుగా మాట్లాడితే అంత కరెక్ట్ ఇప్పుడు నేను మాట్లాడతావు. నువ్వు నా ఇంటికి వచ్చి నా మీద చెలాయింపు చేస్తే మెడలు పట్టి పెట్టేస్తాను. నేను ఖచ్చితంగా పెట్టేస్తా. నువ్వే పడివిరా నన్ను అనడానికి. నా ఇంటికి వచ్చి నువ్వు నన్ను అంటావా? ఇప్పుడు ఇంతమంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 20-30 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళందరితో నేను రప్పరప్ప సంపిస్తే ఏం చేస్తాడు? ఏ దిడ్డి కృష్ణ కొడతలేదు కదా. నువ్వు రావద్దు. వచ్చినప్పుడు నేను కొనిపిస్తా. మరి అది మనకు ఎందుకంటే ఒక మంచి కార్యం అమ్మ మనతో చేయించుకుంటుంది, మనం చేద్దాం అని చెప్పి మేము నిస్వార్థంగా చేస్తున్నామమ్మా. నిస్వార్థంగా చేస్తున్న దానికి నువ్వు ఇది చేస్తున్నావు, యజ్ఞాలు చేస్తున్నావు, హోమాలు చేస్తున్నావు. అరే నాకు ఇంట్లో పిల్లలు లేరు, సంసారం లేరు, వచ్చిన వాళ్ళతో అందరితో యజ్ఞాలు హోమాలు చేయించుకుంటూ చెప్తున్నాడు. మీరు చేయించుకుంటే గుళ్ళు మస్తు గోపురాలు ఉంటాయి, పోయి చేయించుకున్నాడా? ఇక్కడ చెయ్యని దగ్గర మీరు యజ్ఞం హోమం చేయండి అంటే నేను ఎట్లా చేస్తాను? నిన్న ఒక అతను వాట్సాప్లో మెసేజ్ పెట్టిండమ్మా. ఓం శ్రీ మాత్రే నమః ఆంటీ, మా ఫ్రెండ్ వాళ్ళు ఫుల్ క్యాష్ పార్టీ, రిచ్ అంటే రిచ్, కానీ డబ్బులు అడిగితే ఇవ్వరు. నా ఫోన్ ఎక్కడుంది అసలు? అనుజ్ఞ వాళ్ళే కొద్దిగా పనులు వస్తాయి కదా. అను తమ్ముడే